ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక చిన్న షార్ట్ రైడ్ మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా. చిన్న షార్ట్ రైడ్ ఏంటంటే విజ్ఞాన్ ఉంది కదా, విజ్ఞాన్ వాళ్ళు నేనైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. సో నర్సాపూర్, మెదక్ నర్సాపూర్ అక్కడికైతే వెళ్తున్నా. చిన్న షార్ట్ రైడ్ ఇది. మంచిగా యాక్చువల్లీ ఇది ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచి మార్నింగ్ రైడ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. ఈ టైంకి అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను బోయిన్పల్లిలో ఉన్నా. బోయిన్పల్లి నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి నర్సాపూర్ వెళ్ళే వారికి ఆల్మోస్ట్ 1 hour 20 minutes అయితే చూపిస్తుంది. 50 kilometers రైడ్ అయితే ఇది ఇప్పుడైతే నేను చేసేది. సో నాతో పాటు ఇంకా విజ్ఞాన్ ఇంకా మనీష్ ఇద్దరు ఉన్నారు. అయితే స్టార్ట్ చేస్తున్నా. సో చూద్దాం నా ఈ రైడ్ ఎట్లుంటుందో, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి. సో గూగుల్ టైంని బీట్ చేస్తామా, కొంచెం లేట్ అయితే మన అవుతుందా. ఆల్మోస్ట్ విజ్ఞాన్ ఉంది కాబట్టి నేను మెల్లగానే వెళ్తా. ఎక్కువ స్పీడ్ అయితే ఏమి వెళ్ళా, అంటే మ్యాక్సిమం 40-50 అంతే, అంతకన్నా స్పీడ్ అయితే ఏమి వెళ్ళా. నేను బోయిన్పల్లి సిగ్నల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ట్రాఫిక్ అయితే ఏం లేదు. సో ఇది కరెక్ట్ ఎక్కడ అంటే రైట్ సైడ్ వెళ్ళినాం అనుకో, NH-44. లెఫ్ట్ సైడ్ వెళ్తే బాలనగర్ అటు వెళ్తాము. సో బాలనగర్ వరకు అయితే వచ్చిన. ఇంతవరకు ట్రాఫిక్ అయితే ఏం లేదు. నాకు తెలిసి సాటర్డే అని ఎక్కువ ట్రాఫిక్ అయితే ఏం లేదు. కానీ గండి మైసమ్మ వరకు కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. చిల్కర్ నుంచి గండి మైసమ్మ వరకు ట్రాఫిక్ అయితే ఉంటుంది. అదొకటి క్రాస్ చేసాం అనుకో, ఇక ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ నేను రింగ్ రోడ్ వరకు వెళ్ళిపోయింది అనుకో, అక్కడ నుంచి అక్కడికి హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మొత్తం హైవేనే, ఎక్కువ ట్రాఫిక్ ఏమి ఉండదు. అండ్ బైక్ స్పీడ్ లిమిట్ కూడా కరెక్ట్ మనం అయితే మెయింటైన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ చింతల నుంచి గండి మైసమ్మ వాళ్ళకి ట్రాఫిక్ అది ఒకటి కొంచెం ఫాస్ట్గా అయిపోయేటట్టు అయితే చూసుకోవాలా. సో చింతల దగ్గర చాలా ట్రాఫిక్ అయితే ఉండే, నేనైతే అక్కడ కొంచెం స్లో రావాల్సి వచ్చింది. యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ చింతల నుంచి ట్రాఫిక్ అయితే ఉంది. సో ఈ ట్రాఫిక్ గండి మైసమ్మ వెళ్ళే వరకు అయితే ఉంటుంది. గండి మైసమ్మ దాటినాక హైవే ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే మనకు ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. సో ఈ రూట్ కొంచెం తొందరగా క్రాస్ అయ్యేటట్టు అయితే చూసుకోవాలా. అంతా రోడ్ అయితే బాగుంది, కానీ ట్రాఫికే కొంచెం ఎక్కువ అయితే ఉంది. అండ్ సిగ్నల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రూట్లో, దానివల్ల మనం ట్రాఫిక్ ఎక్కువ అయితే అనిపిస్తుంది. కరెక్ట్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నా ఈ బైక్ పైన. ఇదే రైడ్ నేను ఎర్లీ మార్నింగ్ చేసి ఉంటుండే మంచిగా ఉంటుండే, ఇంత ట్రాఫిక్ ఉండకపోతుండే. తొందరగా మనకి వెళ్ళడానికి టైం అయితే ఉంటుండే. నర్సాపూర్ వెళ్ళే వారికి ఇప్పుడు నార్మల్గా 2 hours పట్టింది అనుకో. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ లేని టైంలో వెళ్తే ఈజీగా 1.5 hours అయితే వెళ్ళిపోతాం. 1 hour 20 minutes ఆ టైంలో అయితే వెళ్ళిపోతాము. కొంచెం ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు, మొత్తం హైవేనే. అంటే నార్మల్గా నుంచి బైక్ స్పీడ్ అయితే మనం కరెక్ట్ అయితే మెయింటైన్ చేయొచ్చు. నేనైతే ఎక్కువ ఫాస్ట్ అయితే వెళ్ళా, 40-50 అంతే. ఎందుకంటే మనీష్ ఇద్దరు ఉన్నారు. ఒక్కరు ఉన్నప్పుడు 60-70 వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళా. ఆయన ఎక్కువ స్పీడ్ వెళ్ళినా కూడా నా వాయిస్ అయితే క్యాప్చర్ కాదు. సో అందు గురించి అది ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళా. నార్మల్గానే ఇట్లా వెళ్ళి కూడా బ్లాగ్ అయితే వేసా. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే ఉండదు. ఈజీగా ఒక 45 minutes పడుతుంది నర్సాపూర్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి. చూద్దాం ఎంత టైం అవుతుందో. 1 అయితే అవుతుంది, అక్కడికి వెళ్ళేవారికి 1:30 అయితే 1:45 అయితే చూసాము. ఇక రింగ్ రోడ్ వరకు అయితే వచ్చేసిన. ఇప్పుడు రింగ్ రోడ్ క్రాస్ చేసాక అఫీషియల్గా మనం సిటీని అయితే క్రాస్ చేస్తున్నట్టు. సో నేను బోయిన్పల్లి నుంచి ఇక్కడికి రావడానికి కరెక్ట్ 40 minutes టైం అయితే పట్టింది. 45 minutes టైం అయితే పట్టింది. నేను 12 o'clockకి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం 1:16 అవుతుంది. సో 45 minutes పట్టింది సిటీ బోయిన్పల్లి నుంచి ఇక్కడికి రావడానికి. ఇక దానిలో కొంచెం నేను కూడా స్లోగానే వచ్చిన, ఇంకా ట్రాఫిక్ కూడా కొంచెం అట్లనే ఉంది. సో ఇక్కడ నుంచి నేను నర్సాపూర్కి తొందరగా వెళ్ళిపోతాను. అండ్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాము. ఎందుకంటే మొత్తం హైవేనే, రోడ్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. సో నర్సాపూర్ 25 అయింది కదా, ఇక్కడ నుంచి 23 kilometers కరెక్ట్. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ అనిపిస్తుందా, ఇదే ఎయిర్ ఫోర్స్ అకాడమీ, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఇది చూపిస్తాను. సో ఇదే ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్. సో ఈ మధ్య బైక్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి.
హారన్ పని చేస్తలేదు మళ్ళీ ఏమంటూ నాకైతే కరెక్ట్ అయితే అర్థమైంది. అండ్ నా బైక్కి ఒక సౌండ్ అయితే వస్తుంది డిఫరెంట్గా, అది ఏం సౌండ్ కూడా అర్థమవుతుంది. సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ అయితే చేయాలా. సో ఈ రైడ్లో మనకి ఫస్ట్ టోల్ గేట్ కూడా వచ్చింది. సో ఫస్ట్ టోల్ గేట్ క్రాసింగ్, ఇంకొకటి లేదు, ఇది దాటగానే నర్సాపూర్ ఫారెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ప్రాపర్గా మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయినట్టు. సో ఇక్కడ నుంచి నేను కంటిన్యూగా వీడియో తీయాలనుకుంటున్నా, కానీ మనం తీయలేము కంటిన్యూగా ఫారెస్ట్, ఎందుకంటే మేము కూడా మోటో బ్లాగ్ చేసి చెప్పడానికి ఏముండదు బ్లాగ్ చేయడానికి. ఫారెస్ట్ మధ్యలో రోడ్ల బైక్ రైడ్ వేస్తే మస్తు అనిపిస్తుంది, క్రేజీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, మధ్యాహ్నం కదా. ఇదే మనం మార్నింగ్ వేసి ఉంటే అసలు రాకుంటుంటే ఎట్లా ఎక్కువ స్పీడ్ అయితే ఏమి వెళ్ళలేను, అయినా కూడా హెయిర్ సౌండ్ అయితే చాలా వస్తుంది చూడండి. సో ఈ రోడ్ పైన కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి, ఎందుకంటే సడన్గా మంచి సైడ్ అడ్డమవుతే వచ్చేసాయి. ఇక్కడ చాలా మంచి సైడ్ ఉంటాయి, అవి సడన్గా వచ్చేసాయి. సో చూడండి ఇట్లా టర్న్స్ ఎక్కువ ఉంటాయి ఫారెస్ట్ రోడ్లా, కానీ క్రేజ్ ఉంటుంది. రోడ్ అయితే అసలు నీట్ అండ్ క్లియర్ ఉంది. సో ఇక్కడ చూడండి మంకీస్ గుంపు ఎంతగానో ఉందో, ఆ జస్ట్ ఆ వెహికల్ లాగానే చూడండి ఎన్ని మంకీస్ వచ్చేసినాయి ఒకటేసారి. ఎవరైనా ఇట్లా ఫుడ్ వేస్తారేమో అని చెప్పి అవన్నీ మంకీస్ అవి సడన్గా రోడ్డు పైకి వచ్చేసాయి. సో దానివల్ల మనకే ప్రాబ్లం అయితే అవుతుంది, ఎన్ని మంకీస్ ఉన్నాయి చూడండి కదా. సో నేను కొంచెం చెప్పి మోటోలో ఆపేసి ఈ రోడ్లో ఎంజాయ్ చేస్తా. సో ఇదే నర్సాపూర్ ఫారెస్ట్ పార్క్, ఇది అర్బన్ పార్క్. సో దీని లోపల మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడైతే ఫోటో దిగాలని ఉంది, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు దిగుతానే ఫోటో. సో ఇప్పుడు విజ్ఞానం ఇట్లా ఉంది కదా, ఫోటోది తమ్నెయిల్ కోసం, తమ్నెయిల్ ఉండాలి కదా. సో దానికోసం ఇంతవరకు అయితే అసలు రోడ్డు క్రేజీ ఉంది, అసలు మస్తు అనిపించింది. నేను వీడియో చేయలేదు, మోటో బ్లాగ్ చేసినప్పుడు మనం బైక్ రైడ్ని ఎంజాయ్ చేయలేము. సో అందుకోసం అని చెప్పి మోటో బ్లాగ్ ఆఫ్ చేసి బైక్ అయితే నడిపిస్తున్నా. ఈ రోడ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చిన, అసలు క్రేజీ రోడ్ అసలు. డెఫినెట్గా ఎప్పుడైనా నేను వీకెండ్ నైట్ చేస్తాను, మళ్ళీ అప్పుడు మార్నింగ్ టైం వస్తాను. అప్పుడు ఈ గ్రీనరీ ఇట్లా రెయినీ సీజన్ రావాలా ఇంకా మస్తు ఉంటుంది. సో ఇట్లా గ్రీనరీ రోడ్ ఇట్లా మస్తు అనిపిస్తుంది, క్రేజీ ఉంటుంది. సో నేను ఆ వైబ్ ఎంజాయ్ చేయాలా, దానికోసం అని చెప్పి మార్నింగ్ కంపల్సరీ వస్తాను. ఎట్లా అంటే వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా రావడానికి అయితే ట్రై చేస్తాను. నిజంగా అసలు క్రేజీ ఉంది రోడ్. ఇంతవరకు నార్మల్గా సిటీలో వేసిన రైడ్ కన్నా ఏదైతే ఒక 10-15 మినిట్స్ బైక్ రైడ్ ఉందో ఈ ఫారెస్ట్లో పొలాగా ఇది అసలు క్రేజీ అది. సో మోటో బ్లాగ్ అయితే మోటో బ్లాగ్ వేస్తే నేను బైక్ రైడ్ చేయడం ఎంజాయ్ చేయను. సో మీకు నా లెఫ్ట్ సైడ్ చెరువు అనిపిస్తుంది, అది నర్సాపూర్ చెరువు. సో అక్కడ రీసెంట్గా రిసార్ట్ అయితే కట్టినారు, మళ్ళీ అది ఇప్పుడు నడుస్తుందో లేదో నాకైతే అంత ఐడియా లేదు. సో లెఫ్ట్ సైడ్ అనిపిస్తుందా అదే చెరువు, అక్కడ నార్మల్గా చిన్న ఇల్లులాగా అనిపిస్తుంది. సో అదే రిసార్ట్ కొత్త కట్టిరు. సో ఫైనల్గా నర్సాపూర్ అయితే వచ్చేసిన. ఇక ఇక్కడ విజ్ఞాన్ని డ్రాప్ చేసి ఎక్కడికైతే వెళ్ళిపోతా, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను నా గోప్రోకి మైక్ లేదు కాబట్టి ఎక్కువ బ్లాగ్ అయితే వేయలేకపోతున్నా. వీడియో ఎట్లా వచ్చిందో నాకు తెలిసి ఎయిర్ సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. ఎయిర్ సౌండ్ వచ్చిన దగ్గర కట్ చేసి నార్మల్గా ఉన్న నా వాయిస్ మంచిగా వస్తుంది కదా, ఆ క్లిప్స్ అయితే పెడతా. వీడియో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్